ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి అద్భుతమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామ్దాస్ మా గురుగారి పాదార విందాలకు నా నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. వాగ్దేవతలు రచించిన అద్భుతమైన స్తోత్రం 1000 నామాలు, అమ్మవారి 1000 నామాలు ఉన్నటువంటి స్తోత్ర లలితా సహస్రనామ స్తోత్ర. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనమందరూ కూడా. 40 శ్లోకం వరకు మనము చూశాము. ఇప్పుడు 41వ శ్లోకం నుండి చూద్దాము. భవానీ భావనా గమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఇక్కడి నుండి 5వ అధ్యాయం మొదలవుతుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే మన లలితా సహస్రనామంలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. అన్ని అధ్యాయాలకి పేర్లు కూడా ఉన్నాయి. ఎలా భగవద్గీతలో పేర్లు ఉన్నాయో అలాగే ఇందులో కూడా అన్ని అధ్యాయాలకు పేర్లున్నాయి. 1వ అధ్యాయం చూశాము, త్రిపుర సౌందర్య యోగ. ఆ తర్వాత భండాసుర వధ చేసేది, అది పరాక్రమ దేవి పరాక్రమ యోగ. తరువాత కూటత్రయ నిరూపణ, ఆ తరువాత కుండలిని ప్రేమ యోగ. ఇప్పుడు 5వ అధ్యాయం, దీనికి పేరు భక్త అనుగ్రహ యోగ. ఎలాగ అనుగ్రహ చేస్తుంది దీని గురించి వర్ణన ఉన్నాయి. అందుకే భక్తానుగ్రహ యోగ అని దీనికి పేరు. ఇది 5వ అధ్యాయం. భవానీ, భవ అంటే శివుడు, భవ అంటే ఈ సంసారం కూడా, ఈ ప్రపంచానికి బ్రహ్మాండానికి పేరు కూడా ఉంది భవ. దీన్ని సృష్టి చేసి ఎవరు చేశారు? ఆవిడకి పేరు భవానీ. ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన అమ్మవారు భవానీ. అలాగే భవ శివుడు, శివుడికి భార్య భవానీ. ఇది రామకృష్ణ పరమహంసులు గారు ఈ ఇష్ట దైవత, ఆయనకి ఇష్ట దైవత భవతారిణి. కాళిమ అన్నారు, అదే కాళిమ ఇది భవానీ, భవతారిణి. అలాగే ఛత్రపతి శివాజీకి కూడా ఆరాధ్య దైవ భవానీ, తులజాపుర భవానీ. అది కథ మనకందరికీ తెలుసు. ఎలా తపస్సు చేశాడు, ఎలాగ అనుగ్రహం ఇచ్చింది భవానీ తల్లి అని అది తెలుసు మనకు. ఇది భవానీ. తరువాత నామ భావనా గమ్య. గమ్య అంటే మన లక్ష్యం, ఒక గోల్, ఎక్కడికి అందుతున్నాము మనము, దానికి పేరు గమ్యము అని. ఇది భావనా గమ్య. భావనతో మాత్రమే మనము అక్కడ దాకా అందగలుగుతాము. అంటే బయట పూజలు చేసి ఆచారాలు చేసి అక్కడికి అందలేము. మన భావనలు, దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మనం ఇవ్వాలి. ఇప్పుడు మనము భగవద్గీతలో చూశాము, శారీరక తపస్, వాంగ్మయ తపస్, మానసిక తపస్, మానస తపస్. దీని వెనక ఉండేది భావనలు.
మన వర్తన, ఎవరితో వ్యవహారం ఎలాగుంటుంది, మన భావన ఎలాగుందో అలా మన వ్యవహారం ఉంటుంది. కొన్నిసారి నాటకాలు ఆడతాము, లోపల భావన ఒక్క విధంగా ఉంటుంది, బయట మాటలు కార్యం అంతా ఇంకొక విధంగా నాటకం. ఇది అంతా యాక్టింగ్ చేస్తాము, డ్రామా చేస్తాము బయట. అది కాదు, భావనలో పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు మనకు మానస పూజ చెయ్యగలుగుతామో అప్పుడు మనకు తెలుసు నా భావనలు పవిత్రంగా ఉన్నాయి. లేకపోతే మానస పూజ చెయ్యలేము. మనస్సు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు భావన పరిశుద్ధంగా నిర్మలంగా ఉంటుందో అప్పుడు మనము మానస పూజ చెయ్యగలుగుతాము. ఇది ఆదిశంకరాచార్యులు రాసిన మానస పూజ. మనమందరూ పాడుతున్నాము కూడా. ఊరికే పాడటం కాదు, పాడేటప్పుడు అది ఊహించాలి. నేను ఇలాగ చేస్తున్నాను, ఇలాగ నైవేద్యం పెడుతున్నాను, ఇలాగ అమ్మవారికి లేదా శివుడికి డ్రెస్ ఇస్తున్నాను, పాద ఎలాగ ఇది చేస్తున్నాను, పూలు పెడుతున్నాను, బిల్వపత్ర అన్ని రకరకాల పుష్పాలతో అర్చన చేస్తున్నాను. ఈ భావన చాలా ఇంపార్టెంట్. అక్కడ చేసేదానికి ఎక్కువ భావన ఇంపార్టెంట్. చెయ్యకూడదని కాదు, కానీ చేసేటప్పుడు మనస్సు అందులో ఉండాలి. మనస్సు అటు ఇటు తిరగకుండా దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇందులో అది పడాలి, మనస్సు అందులో పడాలి. ఇది భావనా గమ్య. ఆ తర్వాత భవారణ్య కుఠారిక. భవ అరణ్య. అరణ్య అంటే మనకు తెలుసు అడవి. ఇప్పుడు అడవి ఎలాగుంటుంది? అడవి అంటే దుష్ట జంతువులు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్టులు ఉంటాయి. ఒక అడవిలో మనము దాటాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది. అంత తొందరగా మనము నడవలేము. ఎన్నో కష్టాలు వస్తాయి అక్కడ. దాన్ని అన్ని తీసి పడేయాలంటే కుఠారిక అంటే ఒక యాక్స్ ఉంటుంది కదా, యాక్స్తో తను అంత వేరు కూడా ఉంటే మళ్ళీ పుట్టుతుంది. అది ఆ వేరు సమేత తీసి పడేయాలి. అలా తను చేస్తుంది. అంటే ఇక్కడ ఈ చెట్టు తీసేస్తే కూడా వేరు సమేత తీస్తే మళ్ళీ రాదు. లేకపోతే మళ్ళీ ఎన్నిసారి మనం కట్టు చేస్తే కూడా మళ్ళీ వస్తుంది అది. అంటే మన దుర్గుణాలు ఎలాగున్నాయి, మళ్ళీ ఎంత మనము క్లీన్ చేశాను నేను, నాలో దుర్గుణాలు లేవిప్పుడు అని అనుకుంటే అది ఒక పెద్ద అహంకారంగా మళ్ళీ దుర్గుణంగా తయారవుతుంది. అంత ఈజీ కాదు, అంత సులభంగా మనము తీసి పడేయలేము. అలాంటి దుర్గుణాలు మన లోపల ఒక పెద్ద సిమెంట్ వేసి కట్టితే ఎలాగుంటుంది అలాగుంది లోపల. ఇది తీసి పడేస్తుంది. ఇంకా ఒకటి ఇక్కడ భవ అంటే ఇక్కడ సంసారం. సంసారం అంటే మనం ఇప్పుడు మన భార్య భర్త పిల్లలు ఇవి సంసారం అంటున్నాము. అది కాకుండా ఈ దేహం వదిలేసి ఇంకొక దేహం, ఇంకొక మరో జన్మంలో వేరే దేహం వస్తుంది. ఆ తర్వాత ఆ దేహాన్ని కూడా వదిలేసి ఇంకొక జన్మం మనకు ఇంకొక దేహం వస్తుంది. దీనికి పేరు సంసారం. దీనికి కూడా సంసారం అంటాము. అంటే మనకు ముక్తి దొరికే వరకు దేహాంతరం, ఒక్కొక్క దేహం నుండి వదిలేసి ఇంకొక దేహం పెట్టుకుంటున్నాము. దానికి పేరు సంసారం. అయితే ఇక్కడ అది ఒక పెద్ద అరణ్యం. ఇక్కడ నుండి నెక్స్ట్ జన్మ, ఆ తర్వాత మరొక జన్మ ఇలాగే ఎన్ని జన్మాలు దాటి వచ్చామో అది తెలీదు. ఇంకా ఎన్ని జన్మాలు ఉన్నాయో అది కూడా తెలీదు మనకు. అయితే ఇవన్నీ కలిపి దాన్ని సంసారం అంటున్నారు. అయితే దాన్ని తీసి పడేస్తుంది అంటే ఏమర్థం? అక్కడ మనకు మళ్ళీ జన్మము లేదు అంటే మరణం కూడా లేదు. అంటే మనకు మోక్షం ఇస్తుంది. భవారణ్య కుఠారిక. ఆ తర్వాత భద్రప్రియ. భద్ర అంటే చాలా అర్థాలు ఉన్నాయి. రక్షణ అని ఒక్క అర్థం ఉంటుంది. ఆ తర్వాత సంతోషం, సౌందర్యం, ఆశీర్వాదం, మంచితనం, ఇవన్నీ భద్ర అని ఉంది. భద్రప్రియ. ఎక్కడెక్కడ జనాలు సంతోషంగా ఉంటారో
తనకి చాలా ఇష్టమంట. అయితే మనం ఎంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను అంటే తనకి ఇష్టం అవ్వాలి. భగవద్గీతలో 12వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఎలాంటి గుణాలు ఉంటే నాకు ఇష్టం అర్జున అని అంటున్నాడు. అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి. ఇవన్నీ ఒకటి తర్వాత చెప్తున్నాడు. ఆ తర్వాత ఇలాంటి గుణాలు ఉంటే నాకు భక్త ప్రియగా, నాకు అలాంటి భక్తుడు అంటే చాలా ఇష్టమని. అయితే ఇక్కడ చాలా ఈజీగా ఇచ్చారు. భద్రప్రియ, సంతోషంగా ఉంటే చాలు. ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉంటున్నామా? ఉంటే తనకి చాలా ఇష్టం. భద్రప్రియ. ఆ తర్వాత భద్రమూర్తి. ఇక్కడ భద్రమూర్తి అంటే మంగళమైనది, దివ్యమూర్తి తను. భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని, భక్తులకి అన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ మనము అధ్యాత్మ అనంగానే మనకేమనిపిస్తుంది? ఓహో, లౌకిక ఏ సంపత్తు మనకు రాకూడదో ఏమో, ఉండకూడదో ఏమో. అలా ఏమీ లేదు. జనక మహారాజు మనకు తెలుసు, రాజుగా ఉండి రాజర్షి అని అందరూ పిలిచేవాళ్ళు. ఊరికే పిలిచారా? అలాంటి గుణాలు ఉండింది కాబట్టి అలా పిలిచారు, అలా పేరు ఇచ్చారు. అంటే ఈ లౌకిక సంపత్తు కూడా ఉంటే అయ్యో అధ్యాత్మలు వెళ్ళకూడదు, అలాంటిది ఏమీ లేదు. దీనికి దానికి కనెక్షన్ లేదా? రెండు ఒకటే. లౌకిక కూడా ఆధ్యాత్మిక కూడా రెండు కలిపే ఉంటుంది. ఆధ్యాత్మిక అనంగానే అక్కడ హిమాలయ వెళ్ళి కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, మంచి చీర కట్టుకోకూడదు, అలాగేమీ లేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? భక్త సౌభాగ్యదాయిని, అన్ని సౌభాగ్యాన్ని తను ప్రసాదిస్తుంది. అంటే అధ్యాత్మ పథంలో కూడా మనకు శ్రేయస్సు ఇస్తుంది. అలాగే ఈ లౌకిక ప్రపంచంలో కూడా మనకు ఏమేమి కావాలని ఉందో, మనకు కాదు తనకి ఏమేమి మనకి ఇవ్వాలని ఉందో అవి అన్నీ మనకు ఇస్తుంది. భక్త సౌభాగ్యదాయిని. ఆ తర్వాత భక్తిప్రియ. భక్తిప్రియ, భక్తి అంటే ప్రేమం. ఏమి తేడా ఉంది? భక్తికు ప్రేమకు ఏం తేడా ఉంది? భక్తి అంటే ప్రేమమే, కానీ ఒక ఉన్నత తత్వానికి ప్రేమం, తత్వం మీద ఉన్నటువంటి ప్రేమం. ఒక మనిషి మీద అని కాదు, ఒక ప్రిన్సిపల్, ఒక తత్వం ఉంటుంది కదా, దాని మీద ప్రేమం ఉంటే దానికి పేరు భక్తి అని. పతి భక్తి, ఆ పతి మీద భక్తి, మనిషికి కాదు అది. అక్కడ తత్వం ఉంది కదా, పతి అనే తత్వం ఉంది, దానికి ఉన్నటువంటి ప్రేమానికి పేరు భక్తి. ఇక్కడ భక్తి ప్రియ. మనం కూడా అనుకుంటున్నాము, ఓ పెద్ద భక్తుడు, మనము కూడా చాలా మంది ఎన్నో భక్తి, ఎంత భక్తి, ఆవిడకి చూడండి ఎంత భక్తియో, భక్తి అనుకుంటాము. కానీ అది మళ్ళీ దేనికి భక్తి? అక్కడ బిజినెస్ భక్తి. నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఇది ఇస్తాను. ఇది మనం అనుకుంటున్నాము ఇది భక్తి అని. ఇది భక్తి కాదు, ఇది బిజినెస్. అయితే ఒక మంచి భావనతో భక్తి ప్రేమ ఉండాలి. అమ్మవారు మనకు జన్మమిచ్చిన తల్లి అంటే ఎంతో ప్రేమ మనకు, ఎలాగైనా ఉండని. కానీ ఆ తల్లి అంటే అందరికీ అంతే ప్రేమమే. తల్లి గురించి ఎవరైనా అడిగితే లేదా ఏమైనా చెప్పాలంటే ఎంత సంతోషంగా చెప్పుకుంటాము. మా అమ్మ ఇలాగండి అని చెప్పట్లేదా? ఈ జగన్మాత ఎన్నో జన్మల నుండి మనకు తల్లి. ఇంకా ఎన్ని జన్మాలు ఉన్నాయో తెలీదు, కానీ అన్ని జన్మాల్లో కూడా తనే మనకు తల్లిగా ఉంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి మనము, ఎంత ప్రేమించాలి తన్ని. భక్తి ప్రియ, అలాంటి భక్తి ఉంటే తనకి చాలా ఇష్టం అంటున్నారు. ఇంకా భక్తికి జ్ఞానకి ఏమి తేడా? భక్తి యోగ, జ్ఞాన యోగ. చిన్నగా చెప్పాలంటే భక్తి అంటే సగుణ ఉపాసన. ఒక మూర్తి లేదా ఒక ఫోటో ఏదో పెట్టి ఇష్ట దేవత, దాన్ని ప్రేమించడం, పూజ చేయడమే భక్తి.
జ్ఞాన అంటే అదే సగుణ కాదు, నిర్గుణ ఉపాసన. ఒక మూర్తి అవసరం లేదు, ఒక విగ్రహం అవసరం లేదు, గుడి వెళ్ళే అవసరం లేదు. కానీ లోపల, మనస్సు లోపల మనము చేసే పూజ, దీనికి పేరు ధ్యానం అంటాము. ఇదే జ్ఞానం. అంతే, భక్తికి జ్ఞానకి అంతే తేడా. ఏదో పెద్ద తేడా ఉంది అని కాదు. ఇది భక్తి ప్రియ, భక్తి గమ్య. ఇప్పుడే చూసాము భావనా గమ్య. అలాగే భక్తి గమ్య. భక్తి చేసి చేసి ఎక్కడికి అందుతాం మనము? తను అక్కడ ఉంటుంది. హయ్యెస్ట్ లెవెల్ భక్తి వెళ్ళేసరికి అక్కడ మనల్ని రిసీవ్ చేయడానికి రెడీగా కూర్చుంటుంది. తను ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తున్నారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి. మనకి ఎంతో సంతోషం కదా ఎవరో వస్తే, మన ఇంటికి వస్తే. అలాగే అమ్మవారు కూడా మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు నా ఇంటికి వీళ్ళందరూ వస్తున్నారు. ఎలాగ మనం వెళ్ళాలి? భక్తి గమ్య. అలాగే భక్తి వశ్య. మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా, నేను చెప్పినట్టే నా భర్త, నా పిల్లలు అందరు నేను చెప్పినట్టే వినాలి, నా వశంలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి. అందరూ కూడా, పని మనిషి ఎవరైనా నేను చెప్పినట్టే ఉండాలి. ఇది మన కంట్రోల్లో తీసుకురావటం. అయితే తను ఎలాగుంది? భక్తి వశ్య. భక్తితో తనని మన కంట్రోల్లో తీసుకురావచ్చంట. భక్తి వశ్య. వశ చెయ్యొచ్చు తనని. ఎట్లా? భక్తితో మాత్రమే. భగవద్గీతలో కూడా 11వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, భక్తితో మాత్రమే నేను దొరుకుతాను. భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విధోర్జున అంటున్నాడు. ఎలా శక్య అది? భక్తితో మాత్రమే. భక్తి కావాలి, భక్తి అవసరమే. భక్తి వశ్య భయాపహ. మనకు ఉన్నటువంటి భయాన్ని నాశం చేస్తుంది. దేనిది భయం మనకు? దేనిది భయం లేదు మనకు. ఒక మనిషి అంటే భయం, ఒక వస్తుతో భయం, పరిస్థితితో భయం, ప్రాణి అంటే భయం, పక్షి అంటే భయం, నీళ్ళంటే భయం, అగ్ని అంటే భయం. దేనిది భయం లేదు మనకు. డబ్బు ఉంటే భయం, డబ్బు లేకపోతే భయం. మనుషులు ఉంటే భయం, మనిషి లేకపోతే భయం కదా. డబ్బు లేని వాళ్ళకి ఎలా బతుకుతాను అది భయం. డబ్బు ఉండే వాళ్ళకి దాన్ని రక్షణ చేయాలి కదా. ఏ బ్యాంకులో పెడితే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది? అమ్మో ఈ బ్యాంకు, ఇప్పుడు బ్యాంకుని కూడా నమ్మలేము కదా, అలాగ అయిపోయింది. ఈ బ్యాంకులో పెడితే నాకు ఉంటుందా, లేదా బ్యాంకే నాశనం అయిపోతుందా, నా డబ్బు పోతుందా అక్కడ అని, అది భయం. ఎందుకు భయం వస్తుంది మనకు? దీనికి మూల కారణం ఏంటి? భగవద్గీతలో కూడా చూశాము, అజ్ఞానం అనేది దీనికి కారణం. అంటే నేను అంటే ఎవరు అని ఇంకా తెలీదు. అందుకే ఇవి అన్నీ, ఇలాంటి అన్ని భయాలు మనకు ఉంటున్నాయి. అంటే భయాపహ. ఆ భయాన్ని నాశ చేస్తుంది. అంటే మనకు అలాంటి కావాల్సిన జ్ఞానం ఇస్తుంది తను. అన్ని భయాలు పోవాలంటే ఆ జ్ఞానం వచ్చిన తర్వాతనే సాధ్యం అది. అయితే అలాంటి జ్ఞానం మనకు ఇస్తుంది. నేనంటే ఎవరు ఇది తెలిస్తే తర్వాత దేనిది కూడా మనకు భయం ఉండదు. అంటే భయాపహ. ఆ తరువాత శాంభవి. శాంభవి అంటే మనకు అన్నీ ఏమేం కావాలో, అది లౌకిక ప్రపంచంలో ఉండొచ్చు, లేదా అధ్యాత్మ ప్రపంచంలో ఉండొచ్చు. మనకు ముందుకు వెళ్ళడానికి, అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడానికి ఏమేమి కావాలో దానికంత ప్రోత్సాహం తను ఇస్తుంది శాంభవి. ఇంకొక శాంభవి ముద్ర అని కూడా ఉంది. మెడిటేషన్ చేస్తూ కళ్ళు క్లోజ్ చేస్తారు, కానీ లోపల కళ్ళుతో ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం మీద కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తారు. ఇది శాంభవి ముద్ర. శారదారాధ్య. శారద మనకు తెలుసు, సరస్వతి తనని ఆరాధన చేస్తూ ఉంది. ఆ ఫోటో చూస్తే మనకు తెలుస్తుంది. లలితామాత కూర్చుంటుంది సింహాసనం మీద, పంచబ్రహ్మాసన స్థిత. తర్వాత సరస్వతి ఒక సైడ్, శారద ఒక సైడ్, ఇంకొక సైడ్ లక్ష్మి. వాళ్ళు అక్కడ నిలబడి సేవ చేస్తున్నారు.
అంటే శారదారాధ్య. ఇంకొక అర్థం చూడాలంటే శారద అంటే మన వేదాలు ఏం చెప్తుందో దానిది సారానికి పేరు శారద. ఎసెన్స్ ఆఫ్ వేదాస్, దానికి పేరు శారద. అంటే వేదాలు కూడా తన్ని ఆరాధన చేస్తున్నాయి. వేదమాత మన జగన్మాత ఆరాధన చేస్తుంది, శారదారాధ్య. శర్వాణి అంటే ఒకటి మంచి మాటలు, తను మంచి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనకిక్కడ మంచి మాటలు మధురంగా మాట్లాడండి అని తను మనకు చెప్తుంది. మనం ఎలా మాట్లాడుతున్నాము, మన విశ్లేషణ మనం చేసుకోవాలి. పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను, ఎవరు నాకు తెలీదు, అపరిచితులు, వాళ్ళతో నేను ఎలా వర్తిస్తున్నాను, ఇవన్నీ కూడా మనము గమనించాలి. మంచిగానే అందరితో మాట్లాడాలి. ఇది శర్వాణి. ఆ తర్వాత శర్మదాయిని. శర్మ అంటే సంతోషం ఇస్తుంది, మనకు సంతోషం ఇస్తుంది. ఇది శర్మదాయిని. తరువాత శాంకరి. మంచిది ఎవరు చేస్తున్నారో తనకి పేరు శాంకరి. శంకర, శంకరి, శాంకరి. శంకర అంటే పుల్లింగ, శాంకరి అంటే స్త్రీలింగ. మంచిది ఎవరు చేస్తున్నారో, కర్రీ అంటే చేసేది. CURRY కర్రీ కాదు, ఇంగ్లీష్ కర్రీ కాదు, ఇది సంస్కృత కర్రీ, చేసేది. శ్రీకరి. శ్రీ అంటే అన్ని రకమైన సంపత్, దీన్ని మనకు ఇస్తుంది. ఇంకొకటి శ్రీ అంటే ప్రకృతి, అంటే 3 గుణాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఈ అన్ని గుణాలని మనకు ఇచ్చి ఆ తరువాత సత్వ ప్రధానంగా ఉండి గుణాతీతులవ్వాలి, అలా మనల్ని తను చేస్తుంది శ్రీకరి. సాధ్వి. సాధు అంటే దుష్టతనం లేనటువంటిది, ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచన. అందుకే సాధు సంతులు అంటాము. అంటే వాళ్ళకి ఇలాంటి చెడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండవు. అందుకే వాళ్ళని సాధు అంటాము. సాధు అంటే శ్రేష్ఠ అని కూడా ఉంది, ఉత్తమమైనది, దానికి కూడా పేరు సాధు, సాధ్వి. శరశ్చంద్ర నిభానన. శరదృతు. ఇప్పుడు అశ్వయుజ మాస లేదా అశ్విజ మాస, కార్తీక మాస, ఇవి 2 కలిపి శరదృతు అంటాము. మన ఒక సంవత్సరంలో 6 ఋతులు వస్తాయి. 2 మాసానికి 1 ఋతు ఉంటుంది. ఈ శరదృతు, అశ్విజ మాస, కార్తీక మాస, ఇవి 2 మాసాన్ని కలిపి శరదృతు అంటాము. అప్పుడు రాత్రి ఎంతో బాగుంటుంది, ఆకాశం చూస్తే నిర్మలంగా ఉంటుంది. ఇంకా చంద్రుడు చూస్తే ఎంత మనసుకి ఒక ఆనందం వస్తుంది, ఆహ్లాదం అంటాము. అయితే తను మొహం ఎలాగుంది, శరశ్చంద్ర నిభానన. ఆనన అంటే మొహం. శరదృతులో చంద్రుడు ఎలాగుంటాడో, ఎంత మంచిగా ఒక షైనింగ్ ఉంటుంది, ఇంకా ఆకాశం అంతా నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఇంకా బ్రైట్గా కనపడుతున్నాడు చంద్రుడు, అలాగుంది తను మొహం. శాతోదరి. ఉదర అంటే పొట్ట ఎలాగుంది, బక్కగా ఉంది అంట, చిన్నగా ఉంది. సన్నగా బక్కగా అంటాం కదా, అది. అంటే అక్కడ అహంకారం అనేది లేదు. ఇది ధ్యాన శ్లోకంలో కూడా మనం చూసాము. తర్వాత ఒడ్యానం వేసుకుంటుంది తను, అది కూడా చూసాము, అప్పుడు కూడా చూసాము. పొట్ట లేదు అంటే అహంకారం తక్కువ, పొట్ట ఎక్కువ అంటే అహంకారం ఎక్కువ అని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పొట్ట రాకూడదు మనకు, బయట నుండి పొట్ట, ఈ దైహికంగా పొట్ట వస్తే కూడా పర్లేదు, కానీ లోపల అహంకారాన్ని రానివ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇది శాతోదరి. శాంతిమతి. తనకి ఎలాగుంది, మతి అంటే బుద్ధి ఎలాగుంది, శాంతంగా ఉంటుంది. ఆ బుద్ధి అనేది ఎప్పుడు కూడా శాంతంగా ఉంటుంది. మనకు కింద పైన అవుతూ ఉంటుంది. తను అలాగుంది, మనకు కూడా అలా శాంతిని ఇస్తుంది.
ఇక్కడికి ఈ నామంతో 5వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. అది భక్తానుగ్రహ యోగా అనే 5వ అధ్యాయం కంప్లీట్ అయి వచ్చిన నామంలో మొదలవుతుంది నిర్గుణ ఆరాధన. ఎక్కువ నామాలు ఇక్కడ నుండి ని అని వస్తుంది. చూద్దాం. దీనికి పేరు నిర్గుణ ఆరాధన, అంటే గుణ లేనటువంటిది. నిరాధార, ఆధార లేనటువంటిది. మనకు ఆధారం కావాలి. మనం ఇప్పుడు భూమిలో ఉన్నాము, బతుకుతున్నాము, నిలబడగలుగుతున్నాము. ఇది ఒక్కొక్కసారి చూస్తే అందులో ఏముంది పెద్దగా అనిపిస్తుంది కదా. అక్కడ ఆ శక్తి, ఆ గురుత్వాకర్షణ శక్తి అంటాము, ఆ శక్తి లేకపోతే మనమందరూ గాలిలో ఇలాగుంటున్నాము. ఇప్పుడు ఆ శక్తి ఉంది కాబట్టి ఇక్కడ నిలబడగలుగుతున్నాము. న్యూటన్ యాపిల్ కింద వేస్తే ఎందుకు కింద వస్తుంది, ఎందుకు పైకి పోవట్లేదు? పైకి వేస్తే కూడా అక్కడ నుండి కిందకు వస్తుంది కదా, ఎందుకు కిందకు వస్తుంది అని న్యూటన్ డిస్కవర్ చేశాడు. ఓహో, ఇక్కడ ఇలాంటి శక్తి ఉంది కాబట్టి కింద పడుతుంది, లేకపోతే పైకి వెళ్ళాలి కదా. నేను పైకి వేసాను కదా, కిందకి వేస్తే సరి కిందకు వస్తుంది, పైకి వేస్తే కూడా కిందకు వస్తుంది కదా తర్వాత. అంటే అలాంటి ఒక శక్తి ఉంది భూమిలో. భూమి ఎలా నిలబడి ఉంది? సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు చుట్టుతున్నాయి. అక్కడ సూర్యుడికి ఒక శక్తి ఉంది. సూర్యుడు ఎలా నిలబడుతున్నాడు అక్కడ? అది అమ్మవారి శక్తి, సంకర్షణ శక్తి అని పేరు దానికి. తను మనకు ఆధారంగా ఉంది. తనకి ఎవరు ఆధారం? తనకి ఎవరు కూడా ఆధారమే లేదు, ఆధారం అవసరం లేదు. నిరాధార. నిరంజన. నిరంజన అంటే ఏ కల్మషము లేనటువంటిది. ఆ తర్వాత మనకు వస్తుంది నిష్కల, నిర్దోష, ఏ దోషం కూడా లేనటువంటిది, ఒక్క మార్కు కూడా లేదు. ఇది నిరంజన. ఆ తర్వాత నిర్లేప. నాన్ స్టిక్ ప్యాన్ అందరి బ్రాండ్ది కొన్నాము చాలాసారి, నిర్లేప్ అని. లేప లేనటువంటిది నిర్లేప. లేప అంటే మనకు తెలుసు, మనము గంధం కూడా లేపన చేసుకుంటున్నాము. లేదా ఈ తవాలో దోశ పోసే ముందు కొంచెం నూనె లేదా నెయ్యి ఏదో కొంచెం పెడతాం కదా మనము, అది లేప చేసేది. ఇది నిర్లేప. తనకి ఏ లేపము లేదు. అంటే మనము చేసిన కార్య దీనికి ఒక వాసన ఉంటుంది. ఎందుకు? దాని మీద మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. చేసే కర్మ మీద అటాచ్మెంట్, ఆ తర్వాత దానికి వచ్చే ఫలం మీద మనకు అటాచ్మెంట్ ఉంటుంది. ఇది ఇలాగే రావాలి, అలాగ రాకూడదు. ఎలాగ రావాలని అనిపించిందో అలాగ వస్తే ఎంత సంతోషం, అలాగ రాకపోతే ఎంత దుఃఖం మనకు. అంటే అంత అటాచ్మెంట్ దాని మీద ఉంది. అటాచ్మెంట్ ఉండినప్పుడు ఈ యాక్షన్కి, చేసే కర్మానికి అటాచ్మెంట్ ఉండినప్పుడు మనకు అది ఒక వాసన ఇక్కడ అంటుకుంటుంది. అది లేప. దానికి ఏ లేప కూడా లేదు, నిర్లేప. ఆ తరువాత అది నిర్మల. మల అంటే మళ్ళీ ఒక చెత్త మనకు అంటుకుంటుంది. ఇది ఎలాంటి మల అంటుకుంటుంది? ఎప్పుడు అంటుకుంటుంది? మనకు మనిషి మీద, వస్తు మీద, పరిస్థితి మీద మళ్ళీ అటాచ్మెంట్ ఉంది. ఈ మనిషి నాకు కావాలి, ఈ మనిషి ఉండకూడదు నా జీవితంలో. ఈ వస్తు కావాలి, ఈ వస్తువు ఉండకూడదు. ఈ పరిస్థితి కావాలి, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు కదా. రాగ ద్వేష, దానివల్ల వచ్చే మనకు ఆ అటాచ్మెంట్, అలాంటి అటాచ్మెంట్తో వచ్చే వాసన, దానికి ఇక్కడ మల. దానికి మల అని పేరు. నిర్మల. దానికి అలాంటి అటాచ్మెంట్ లేదు, అందుకే ఏ మల కూడా లేదు, నిర్మల. ఇది తేడా. నిర్లేప అంటే అటాచ్మెంట్ టు ద యాక్షన్, మనం చేసే కర్మానికి ఉన్నటువంటి యాక్షన్ నుండి వచ్చే ఒక వాసన, అంటుకునేది వాసన, దానికి పేరు లేప. ఇక్కడ మల అంటే ఇప్పుడు యాక్షన్ కాదు, పరిస్థితి, వస్తు, మనిషికి ఉన్నటువంటి అటాచ్మెంట్ నుండి వచ్చే ఒక వాసనానికి పేరు మల. ఇవి రెండు కూడా తనకి లేదు. నిత్య, ఎల్లప్పుడూ ఉంటుంది. మనము
దేహంగా ఉండట్లేదు, కానీ ఆత్మంగా మనము కూడా నిత్యగా ఉంటున్నాము. నిరాకార, తనకి ఒక ఆకారం లేదు. ఇది నిర్గుణ పరబ్రహ్మాన్ని వర్ణిస్తున్నారు. నిరాకార, ఆకారమే లేదు. కానీ ఈ కృష్ణ, రామ ఇవన్నీ అవతారం. ఒక్క ఆకారంతో, ఒక్క దేహంతో, ఒక నామంతో దిగి వచ్చారు. యదా యదా హి ధర్మస్య, ఇది కూడా చూశాము. ఎందుకు వస్తున్నారు అంటే ఎప్పుడు అధర్మం ఎక్కువ అవుతుందో అప్పుడు అవతారం ఎత్తుతాను అని అన్నాడు భగవంతుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో. లేకపోతే నిజంగా చూస్తే నిరాకార, ఆకారమే లేనటువంటిది. ఇంకొక విధంగా చూడాలంటే నిహి, నిహి ఆకార. ఇక్కడ నిహి అంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైన ఆకారం ఉంది, ఇది నిరాకార. ఆ తరువాత నిరాకుల. ఆకుల అంటే ఒక మనస్సులో మనకు ఎప్పుడు కూడా ఒక యాజిటేషన్ అంటాము, పైన కింద ఏమవుతుందో ఒక సంశయం వస్తుంది, ఏమవుతుందో, ఎలా ఉంటున్నారో ఏమో, అలాంటిది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అది లేకపోతే నిరాకుల, అది ఉంటే అది ఆకుల. అకుల కాదు, ఆకుల. ఇప్పుడు నిరాకుల. నిర్గుణ, ఏ గుణము లేదు. ఇది 13వ అధ్యాయంలో భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చూశాము. క్షేత్ర అంటే ఏంటి? క్షేత్రజ్ఞ. క్షేత్ర అంటే ప్రకృతి, క్షేత్రజ్ఞ అంటే పురుష. పురుష అంటే మనము చెప్పే మేల్ ఫీమేల్ అలాంటిది కాదు. ఇక్కడ ఈ లలితామాత కూడా పురుష. ఏ గుణము లేదు. ప్రకృతికి అన్ని గుణాలున్నాయి. సగుణ. పురుష అంటే నిర్గుణ. నిష్కల, ఇప్పుడే చూసాము. నిరంజన, అదే నిష్కల. కళ అంటే ఒక మార్క్ లేనటువంటిది. మనకి ఎంత మంచి వాళ్ళు అయితే కూడా ఏదో ఒక్క చెడ్డ కార్యం చేశామంటే ఒక మార్క్ ఉండిపోతుంది అక్కడ, రెడ్ మార్క్ అంటాము. అలాంటివి ఏమీ లేవు. నిష్కల. శాంత, ఇది ఒక్కటి ఇక్కడ నీ లేక రాలేదు నీ అని. శాంత, అది మనకు తెలుసు, శాంతంగా ఉండేది. నిష్కామ, కామ, కోరికలు లేవు, ఏ కోరికలు కూడా లేనటువంటిది నిష్కామ. నిరుపప్లవ. ఉపప్లవ అంటే మనకు చాలా కష్టాలు, దుఃఖాలు, హర్డల్స్, అడ్డంకులు వస్తాయి. మన సాధనా పథంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టమని కాదు, ఇప్పుడు రేపటి నుండి పొద్దున నేను 5 గంటలకు లేచి కొంచెం ధ్యానం చేస్తాను, లేదా లలిత సహస్రనామ పఠన చేస్తాను అని అనుకొని 5 గంటలకి ఎలాం పెట్టాను. పొద్దున 5 గంటలకి ఎలాం మోగితే ఏం చేస్తాను? స్నూజ్. ఇప్పుడు అది ఉంది కదా, స్నూజ్ చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత లేస్తానులే అని అనుకుంటాము. ఆ తర్వాత చూస్తే 7 గంటలు, అమ్మో టైం అయింది, ఎక్కడ పోయింది ధ్యానం, ఎక్కడ పోయింది లలితా సహస్రనామం, సరిలే రేపు చేస్తాను. ఇలాగంటే మనస్సు, అది కూడా ఒక కష్టమే. మనసు వినట్లేదు, దేహం వినట్లేదు, మనసు వినట్లేదు కదా. ఇవన్నీ ఉపప్లవ. తనకి అలాంటిది ఏమీ లేవు. నిరుపప్లవ. నిత్యముక్త, తను ఎప్పుడు కూడా ముక్తంగా ఉంటుంది. మన అలా కాదు, నిత్యముక్త. నిర్వికార. వికర అంటే మార్పులు, ఏ మార్పులు రావు తనకి. మనకు దేహంలో వికార, మనస్సులో వికార, బుద్ధి వికార. నిన్న ఉండినట్టు దేహం ఇవాళ ఉందా? ఏదో కొంచెం తేడా ఉంది. నిన్న బాగానే ఉన్నాను, ఇవాళకు సర్ది అయింది, జ్వరం ఉంది, లేదా కాళ్ళు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది. ఇవాళ ఉంది, రేపు ఉంటుందా? ఉండకపోవచ్చు. అంటే మార్పు వస్తున్నాయి, దేహంలో వస్తున్నాయి. మనస్సు, ఈ ఒక్క క్షణం ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇంకొక క్షణం అయ్యో ఎవరో వచ్చి ఏదో చెప్పారు, అంతే. ఎంత మార్పు వస్తున్నాయి. అలాగే బుద్ధి, అంటే మార్పు అనేది ప్రకృతిలో సహజం. ఆ పురుష అనేది నిర్గుణ, నిర్వికార, ఏ వికారాలు కూడా ఉండవు. నిష్ప్రపంచ, ప్రపంచ లేదు తనకి. ఈ ప్రపంచాన్ని ఎలా వచ్చింది? పంచమహాభూతలు,
పంచ అంటే 5, ప్రపంచ శ్రేష్టమైన ఈ 5 పంచభూతాలు కలిపి ప్రపంచం అయింది. ఈ ప్రపంచంలో చూస్తే ఇంకా వేరే ఏమీ లేవు. మన దేహం చూస్తే అదే పంచభూతాలే, సూక్ష్మ శరీరం కూడా పంచభూతాలే. ఏ వస్తు చూడండి ఇంకా ఏమీ లేవు, పంచభూతాలు మాత్రమే ఉన్నాయి. ఇది మనకు ఇది ప్రపంచ, తనకి ప్రపంచం లేదు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, అది ఒకే ఊరు ఒకే ఇల్లు. ఒకరి ప్రపంచం వేరేగా ఉండవచ్చు, ఇంకొకరి ప్రపంచం వేరేగా ఉండొచ్చు. అంటే ఏంటి, మనస్సులో ఏముందో, ఒకరు ఎప్పుడు చూస్తే గుడి వెళ్తారు, ఇంకొకరు ఎప్పుడు చూస్తే పబ్బుకి వెళ్తారు, పార్టీకి వెళ్తారు. అదే ఊరు అదే ఇల్లు, కానీ ప్రపంచం మారుతుంది. అమ్మో నా ప్రపంచంలో నేను మునిగిపోతున్నాను అని చెప్పట్లేదా? నా ప్రపంచమే వేరండి. పిల్లలతో ఉండే వాళ్ళని అడగండి, పిల్లలకి ఒక వేరే ప్రపంచం, పెద్దవాళ్ళకి ఒక వేరే ప్రపంచం ఉంటుంది. అంటే బయట ప్రపంచం సేమ్, ఏమీ తేడా లేదు. మనస్సులో ఉన్నటువంటి ప్రపంచంలో తేడా వస్తుంది. కానీ తనకి ఇవి ఏమీ లేవు. నిష్ప్రపంచ నిరాశ్రయ, తను మనకందరికీ ఆశ్రయం ఇస్తుంది. నిరాధారాన్ని చూశాము, అలాగే ఆశ్రయం ఇస్తుంది. కానీ తనకి ఎవరు ఆశ్రయం? ఆశ్రయమే అవసరం లేదు. నిత్యశుద్ధ, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. నిత్య బుద్ధ, ఎప్పుడు కూడా మంచి బుద్ధిని ఉపయోగిస్తుంది. మనకు ఒక్కొక్కసారి బుద్ధి పని చెయ్యదు మనకు. నిరవద్య, అవద్య అంటే ఏది మనము చెప్పకూడదో దానికి పేరు అవద్య. మనము చాలాసారి ఎలాగెలాగో మాట్లాడతాము. ఎందుకు? ఏదో మనసులో ఏదో బాధ లేదా కోపం, ఎలాగెలాగో మాట్లాడతాము. ఇది అవద్య, మాట్లాడకూడదు. అవాచ్య శబ్దం అంటాము. అలాంటి మాటలు మనము మాట్లాడతాము. కానీ తను ఎలాగుంది? ఎప్పుడు కూడా అవద్య, అలాంటి మాటలు మాట్లాడదు. మనకేం చెప్తుంది? అందరు కూడా ఇది చూసి నేర్చుకొని అలాగుండండి అని అంటుంది. నిరవద్య. నిరంతర, నిరంతర అంటే ఒక్క అర్థం అంటే ఎల్లప్పుడూ ఉన్నటువంటిది, నిత్యాన్ని వచ్చినట్టే. ఇంకొకటి అంతర, అంతర అంటే ఒక గ్యాప్ ఉంటుంది. తను ఏమంటుంది? నీ మధ్య ఏ అంతరం లేదు, గ్యాప్ లేదు. భక్తులు జగన్మాత ఇద్దరికి కూడా ఏ గ్యాప్ లేదు. అంటే అహం బ్రహ్మాస్మి, ఈ ఒక తత్వాన్ని ఈ నిరంతర అనే వర్డ్ మనకు చూపిస్తుంది. నిష్కారణ, మనమందరూ ఇక్కడ ఎందుకు వచ్చాము? ఒక కారణ శరీరం ఉంది, మనకు కారణం ఉంది. దానివల్ల వేరే వేరే దేహం తీసుకుంటున్నాము ఒక్కొక్క జన్మంలో. కారణం ఉంది, ఊరికే కాదు. మనం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాము, ఇలా వింటున్నాము, దానికి కూడా కారణం ఉంది. తనకి ఏ కారణమే లేదు. నిష్కారణ. నిష్కలంక, నిరంజన చూశాము, అలాగే కలంక లేనటువంటిది నిష్కల. నిరుపాధి, ఉపాధి అంటే ఇంకా ఏదో ఒక వస్తు కావాలి వాళ్ళ గురించి చెప్పాలంటే, ఇంకా దేనితో పోలిక ఉండాలి. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ఒక స్ఫటికం ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఒక మంచి రెడ్ మందార పువ్వు ఇక్కడ పెడితే, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ కలర్ స్ఫటికం మీద పడి ఆ స్ఫటికం కూడా రెడ్గా కనపడుతుంది. అయితే ఈ మందార పువ్వు దానికి ఉపాధి అవుతుంది. ఇది చూడాలి, ఇది కావాలంటే, తెలుసుకోవాలంటే ఇంకా ఏదో మనకు వేరే వస్తు కావాలి, దానికి పేరు ఉపాధి. తనకి ఉపాధి ఏమి అవసరం లేదు. ఏం కావాలి తనకి? మంచి ప్రేమం కావాలి. బిజినెస్ ప్రేమం కాదు, భక్తి ప్రియ, అలాంటి భక్తి ఉండాలి. ఆ తర్వాత నిరీశ్వర. ఈశ్వర అంటే మనకు ఉన్నటువంటి ఒక బాస్, మనని కంట్రోల్ చేసేవాడికి పేరు ఈశ్వర. తనకి ఎవరు ఈశ్వర? తనే బాస్ కదా, ఇంకా తనకి ఎవరు బాస్ ఉంటారు?
తనకి ఎవరు కూడా బాస్ లేడు. నిరీశ్వర. నీ రాగ. మనకు రాగ రాగ ఉంటే ద్వేష, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అటాచ్మెంట్, రాగ అంటే ఇక్కడ అటాచ్మెంట్. తనకి నీ రాగ అటాచ్మెంటే లేదు. రాగ మథని, ఇక్కడ నుండి తను ఎలాగుంది, మనని ఎలా చేస్తుంది. రాగ మథని, మనలో ఉంది కదా రాగ. రాగ ఉంది, ద్వేష ఉంది. రాగ ఉంటే ద్వేష 100% ఉంటుంది. ఇది కావాలి అని ఉందా, ఇది వద్దు అని కూడా ఉంటుంది. అయితే నీ రాగ అంటే తనకి రాగం లేదు. రాగమథని, మనలో ఉన్నటువంటి రాగ ద్వేష అన్ని సంహారం చేస్తుంది. నిర్మద మదనాశిని, తనకి మద అనేది లేదు. మనకు ఒక్క శ్లోక బైహార్ట్ చేస్తే చాలు. నాకే తెలుసు అహంకారం అక్కడ. నాకు మీకు తెలుసా, అది కూడా తెలీదా? ఇది అహంకారం, మద. నిర్మద, తనకి మద లేదు. మనలో ఉన్నటువంటి మద దాన్ని నాశ చేస్తుంది, మదనాశిని. నిశ్చింత, ఏ చింత ఉంది తనకి? మనకో అబ్బో ఎన్ని చింతలో మనకు కదా. ఒక చిన్న వస్తువు నుండి స్టార్ట్ అవుతుంది, పెద్ద ఇష్యూ చేస్తాము, చింత చేస్తాము, వరి చేస్తాము. తనకి దేని గురించి కూడా చింత లేదు. నిశ్చింత. నిరహంకార, అహంకార అనేది లేదు. ఇప్పుడే నిర్మదాన్ని చూసాము. అలాగే అహంకార అనేది కూడా, అహం అనేది లేదు. నిర్మోహ, మోహనాశిని. నిర్మోహ అనేది ఒక్క నామం, మోహమే లేదు తనకి. మనలో ఉన్నటువంటి మోహాన్ని నాశ చేస్తుంది. మళ్ళీ మోహ ఎందుకు వచ్చింది? నేను అంటే ఎవరు అని సరిగా తెలీదు, అజ్ఞానం ఉంది అక్కడ. దానివల్ల మోహం వస్తుంది. భగవద్గీత అందుకే పుట్టింది కదా. అర్జున విషాదం ఎందుకు అయింది? అక్కడ మోహం వచ్చింది. వీళ్ళని ఎలాగ చంపుతాను, అమ్మో వీళ్ళు చనిపోతే ఏమవుతుంది అని మోహం. అది మోహనాశన చేస్తుంది. అంటే మన అజ్ఞానాన్ని నాశం చేసి మనకు కావాల్సిన జ్ఞానం ఇస్తుంది. నిర్మమ, మమ అంటే నాది, నేను నాది, ఇవి రెండే మనకు. ఇది నాది, ఇది నాది కాదు. కాదు అని వస్తే అక్కడ మనకు అక్కడ అటాచ్మెంట్ లేదు. ఇది నాది అని వచ్చిందో అక్కడ అటాచ్మెంట్. తనకి నాది అనేది లేదు. ఎందుకు లేదు? అందరూ కూడా తనదే కదా. ఇప్పుడు మనకు ఇది నాది, ఇది నాది కాదు. కానీ తనకి అందరూ, మొత్తం బ్రహ్మాండమే తనది కదా. ఇంకా అందులో మమ అని చెప్పేది ఏముంది? నిర్మమ మమతాహంత్రి, మనలో ఉంది మమకారం, అహంకారం ఎలాగుందో, నేను ఎలాగుందో అలాగే నాది నాది అని మమకారం. అలాంటి మమకారాన్ని కూడా నాశ చేస్తుంది హంత్రి. నిష్పాప, పాపనాశిని. తను ఏ పాపం చేయలేదు, మనలో ఉన్నటువంటి పాపాన్ని నాశ చేస్తుంది. ఎన్నో పాపాలు చేసి ఉంటాము, తెలిసి చేస్తాము, తెలియకుండా కూడా చేస్తాము. ఎలాంటి పాపం ఉంటే కూడా దాన్ని నాశన చేస్తుందంట. బ్రహ్మహత్యా పాప. ఎవరికి బ్రహ్మ జ్ఞానం ఉందో వాళ్ళని హత్య చేస్తే అది పెద్ద పాప. అలాంటి పాపాన్ని కూడా, పాప ఫల ఏముందో దాన్ని అంతా నాశ చేస్తుంది. నిష్క్రోధ, తనకి కోపమే లేదు. క్రోధనాశిని, ఇది మనకందరికీ కావాలి. అందరిలో ఉంది ఇది కోపం అనేది. ఎంత కోపం లేదు అంటే కూడా ఇంకొక 2 సారి అడుగుతారు, మీకు కోపం లేదా అండి? లేదు. కోపం లేదా? లేదు అని కోపంతోనే చెప్తాము. లేదు అని కదా అలా చూపిస్తున్నాము, కోపం ఉంది అని. అంటే క్రోధ శమని, అలాంటి కోపాన్ని కూడా తను నాశ చేస్తుంది. నిర్లోభ, లోభనాశిని. లోభ అనేది లేదు. మనలో ఉన్నటువంటి లోభాన్ని కూడా నాశ చేస్తుంది. ఎలాంటి లోభం ఉంది మనలో? ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే 10 సారి ఆలోచన చేసి, నాకు ఇది కావాలా వద్దా, నాకు కావాలైతే ఇవ్వను. పాత చీర, చిరిగిపోయిన చీర కూడా పని మనిషికి ఇస్తాము అని ఒక 4 చీర తీసి పెట్టాను మొన్న.
మళ్ళీ ఆలోచన చేస్తున్నాను, ఇది అంత చినిగిపోలేదు, కొంచెం నేను ఇంకొక 2 కట్టుకోవచ్చేమో. ఇంకా 2 లోపల వచ్చాయి మళ్ళీ. ఇవి 2 అయితే చినిగిపోయింది, నేను కట్టలేను, ఇంకా పని మనిషికి ఇచ్చేస్తాను. తనెలా కట్టుతుంది? మనము కట్టలేము అంటే తనెలా కట్టుతుంది? అది కూడా ఇచ్చిన తర్వాత అమ్మో 2 చీరలు ఇచ్చాను నేను అని అందరికీ చెప్పుకుంటాము గొప్పగా. ఆ తర్వాత తనే మన చేసి చెప్పినట్టు వినకపోతే చూడండి, మొన్న 2 చీర ఇచ్చాను, ఇవాళ వినట్లేదు. అది వేరే కోపం మనకు. ఎంత లోభం మనకు! అలాంటి లోభాన్ని నాశన చేస్తుంది. భగవద్గీతలో భగవంతుడు అంటున్నాడు, కామ క్రోధ లోభ ఇవి 3 కూడా నరకానికి వెళ్ళే పెద్ద హైవే, రాజమార్గం అంటున్నాడు. ఇవి 3 కూడా తీసి పడేయాలి. కామ క్రోధ లోభ ఇవి 3 నరకానికి వెళ్ళడానికి హైవే అన్నాడు. అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. మళ్ళీ కామ అంటే కోరికలు ఉండకూడదని కాదు, అది మంచి కోరికలుగా చేంజ్ అవ్వాలి. లోభనాశిని నిస్సంశయ, తనకి ఏ సంశయము లేదు, అన్నీ తెలుసు కదా, అందుకే సంశయం. మనకెందుకు సంశయం వస్తుంది? మనకు జ్ఞానం లేదు. మనలో ఉన్నటువంటి సంశయాగ్ని, మనలో సంశయం అన్న వస్తే దాన్ని కూడా నాశనం చేస్తుంది. అంటే మనకు సరిగా ఇప్పుడు ఏదో ఒక విషయంలో మనకు సంశయం వచ్చింది అనుకోండి, ఎవరితో ఏమీ చెప్పలేదు, కానీ ఒక సత్సంగానికి వెళ్ళాను, అక్కడ స్వామీజీ దాని గురించే చెప్పారు, నాకు అంత సంశయం ఏముండిందో అంత పోయింది, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది నాకు. లేదా ఒక టీవీలో ఎవరో చెప్పి ఉండొచ్చు, లేదా ఒక బుక్ చదివాను, అందులో ఓహో ఇందులో కరెక్ట్గా ఇచ్చారు నాకు. చూడండి, ఇది మనకు జగన్మాత ఇలా వేరే వేరే రకంగా మనకు సంశయ నివారణ చేస్తుంది. సంశయగ్ని. నిర్భవ, ఇక్కడ మళ్ళీ భవ అంటే ఈ సంసారం, ఈ ప్రపంచం. తనకి నిష్ప్రపంచ అని చెప్పినట్టే నిర్భవ భవనాశిని, మన ప్రపంచాన్ని నాశ చేస్తుంది. అంటే ఏంటి? అందరిని చంపేస్తుందా? అలా కాదు. ఇక్కడ భవ అంటే మళ్ళీ మనము పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటాము. మళ్ళీ వస్తున్నాం. ఇది భవ. మనకు భవ అరణ్య, భవనాశిని. ఇక్కడ అంటే మనకు మృత్యు లేదు అంటే జన్మం కూడా లేదు. మళ్ళీ ఇక్కడికి రాము. అలా మనని చేస్తుంది. అంటే అలాంటి జ్ఞానాన్ని మనకు ఇచ్చి మోక్షం ఇస్తుంది ఆ తల్లి. నిర్వికల్ప. వికల్ప అంటే మనము సంకల్ప చేస్తాము, దానికి ఆపోజిట్. ఒక్క సంకల్పం చేసి దాంట్లో ఉండగలిగితే అది మంచిది. లేదా ఇది చేంజ్, ఇవాళ ఈ సంకల్పం చేశాము కానీ అది చేయలేకపోతున్నాను, రేపు ఇంకొక సంకల్పం, మళ్ళీ ఇంకొక సంకల్పం. అది వికల్పం అవ్వకూడదు. దీనికి పేరు చేంజ్ అవుతే దానికి పేరు వికల్ప. తనకి అలాంటిది ఏమీ లేవు. ఇంకొక వికల్ప, నిర్వికల్ప సమాధి. అంటే ఆ సమాధిలో ఎవరు ధ్యానం చేస్తున్నారో, ఎవరి గురించి చేస్తున్నారో, అలాగే చేసే కార్యం ధ్యాన ధ్యాతృ ధ్యేయ అంటాము. అది తర్వాత మళ్ళీ ఆ నామ కూడా వస్తుంది. ధ్యానం చేసేవాడు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాడో ఆ చేసే కార్యం ధ్యానం, అవి అన్నీ ఒకే విధంగా అయిపోతుంది. దానికి పేరు నిర్వికల్ప సమాధి. నిరాబాధ, ఏ బాధ లేదు తనకి. మనకి ఎన్నో బాధలు, తనకి బాధ లేదు. నిర్భేద భేదనాశిని, ఏ భేదము లేదు. మనకు వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే అంతే, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు, చూడటానికి కూడా ఇష్టం లేదు. కొందరు ఇష్టం, కొందరంటే ఇష్టం లేదు. ఇది భేద. అది వస్తుతో పరిస్థితితో అన్ని దీనితో మనం తీసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి భేదాన్ని నాశ చేస్తుంది. సమత్వం యోగముచ్యతే అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. సమానంగా, అందరినీ సమానంగా చూడటం, ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండటము, ఇవి అన్నీ ఎలాగొస్తుంది? ఆ భేద అనేది నాశ చేసినప్పుడు మన ఇలాంటి స్థితిలో మనము ఉంటాము. నిర్నాశ, నాశ అనేది లేదు తనకి.
నిర్నాశ. మృత్యుమతని మనకుంది నాశ అనేది, దేహానికి ఉంది. నేను అంటే ఈ ఆత్మమని జ్ఞానం వస్తే ఆ తరువాత నాకు నాశం లేదు. కానీ ఇక్కడ మనమందరూ కూడా దేహ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు. మృత్యుమతని అలాంటి వాళ్ళకి మృత్యుని నాశం చేస్తుంది. అంటే మళ్ళీ మృత్యు లేదు, మృత్యు లేదు, జన్మము లేదు, మోక్షం ఇస్తుంది. నిష్క్రియ, ఏ క్రియ కూడా తను చేయట్లేదు. భగవంతుడు భగవద్గీతలో మళ్ళీ చెప్తున్నాడు, నాకు ఎలాంటి కర్తవ్యాలు లేవు అర్జున. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. కొంచెం కూడా నాకు ఈ 3 లోకంలో కూడా ఏ కర్తవ్యము లేదు, నాకు ఏ కర్మము లేదు ఇందులో. అలాగే నిష్క్రియ, ఏ పని తను చెయ్యదు. నిష్క్రియ అంటే ఏంటి? దేనికి ఒక అటాచ్మెంటే లేదు. మనము చెప్తుంటాం కదా నేను నేను అని, అలాగే ఏమి లేదు తనకి. నిరహంకార. ఇక్కడ నిష్క్రియ అంటే ఏ పని తను చేయట్లేదు. నిష్పరిగ్రహ. అపరిగ్రహ అంటే, పరిగ్రహ అంటే చూద్దాము. పరిగ్రహ అంటే ఏదో చేసిన దీనికి తీసుకోవడం. నేను మీకు ఇది చేశాను కదా, నాకు అది ఇవ్వండి. పిల్లలు చేయట్లేదా? మొన్న పెన్సిల్ ఇచ్చాను, నాకు ఇవాళ ఇరేజర్ ఇవ్వు అని అడుగుతున్నాం కదా, అది. మనము భగవంతుడితో అడగట్లేదా? నేను 10 సారి విష్ణు సహస్రనామం చెప్పాను, నాకు ఇది ఇవ్వు ఇప్పుడు అడగట్లేదా? అది పరిగ్రహ. తను నిష్పరిగ్రహ, తను ఏమి అడగట్లేదు. ఎన్నో ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు తల్లి తను మనకు. కానీ మనతో ఒక్కసారి కూడా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగట్లేదు. ఇది నిష్పరిగ్రహ. నిస్తుల. తుల అంటే కంపేర్ చేయడం, తులన చేయడం. తనని ఎవరితో కూడా మనము కంపేర్ చెయ్యలేము. నిస్తుల. నీల చికుర. చికుర అంటే జుట్టు. ఒక్క విధంగా ఒక్క దృష్టికోణంతో చూస్తే చికుర అంటే జుట్టు. నీల అంటే నల్లగా ఉంది, జుట్టు నల్లగా ఉంది. ఇది ఎందుకు ఇక్కడ వచ్చింది అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ నిర్గుణ, దీని గురించి చెప్తుంది. ఇక్కడ నీల చికుర అంటే మళ్ళీ దైహికంగా అయింది కదా అని అనిపిస్తుంది. ఇంకొక దృష్టికోణంతో చూస్తే ఇక్కడ తల వెనక ఒక చక్రం ఉంటుందంట. మన ఈ 6-7 చక్రాలు ఇవి కాదు, వేరే వేరే చిన్న చక్రాలు ఉంటాయి. ఇది తల వెనక ఎక్కడ జుట్టు వేసుకుంటారో చూడండి, పురోహితులు ఒక జుట్టు వేసుకుంటారు కదా, ఆ ప్లేస్లో ఒక చక్రం ఉంటుందంట. ఆ చక్రం భేదన అయితే, ఆ గ్రంథి, అలాంటి గ్రంథి భేదన అయితే ప్రపంచంలో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ తెలుస్తుందంట. ఆ చికుర అంటే ఇక్కడ ఒక పర్వతం అని. మనం కూడా ఇక్కడ టచ్ చేసి చూస్తే కొంచెం ఇలాగ ఎత్తుగా ఉంటుంది, అది ఒక పర్వతం, అది చికుర. ఇక్కడ నీల చికుర అంటే అది ఒక సీక్రెట్గా ఉంది, తనకి అలాగుంది, అందుకే తనకి అన్నీ తెలుస్తుంది అని ఉండొచ్చు నీల చికుర. నిరపాయ, ఏ అపాయము లేదు. నిరత్యయ. అత్యయ అంటే ఉల్లంఘన చేయడం. ఒక నియమం ఉంటే దాన్ని ఉల్లంఘన చేయడానికి పేరు అత్యయ. ఇప్పుడు ఇది నిరత్యయ, తనకి ఏ నియమాలే లేవు కదా, ఇంకా అత్యయ ఏముంది? నిరత్యయ. దుర్లభ. సులభ కాదు, దీని ఆపోజిట్ దుర్లభ. సులభమా? సులభం అంటే అందరికీ కూడా ఒక్క జన్మంలో తను దొరుకుతుంది, కానీ కాదు, దుర్లభ. అలాగే కష్టంగా ఉంది కానీ అసాధ్యం కాదు, చాలా కష్టం అయితే కూడా అసాధ్యం కాదు. దుర్గమ. వెళ్ళే దారి ఎలాగుంది? చాలా కష్టమే, అన్నీ నియమాన్ని పాటించాలి, ధృతి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఎలాగెలాగ ఏడుస్తూ వెళితే వెళ్ళలేము. దారి దుర్గమంగా ఉంది. ఇంకా దుర్గా అంటే ఒకటి కష్టం అని కూడా ఉంది, కష్టాన్ని పరిహార చేసేది కూడా దుర్గా అని ఉంది పేరు. దుఃఖహంత్రి. మన దుఃఖాన్ని నాశన చేసి సుఖప్రద, సుఖాన్ని మనకు ఇస్తుంది. ఎప్పుడు ఈ దుఃఖం అనేది నాశమైపోతుంది? ఎప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. అంటే ఇవన్నీ లోపల అర్థం ఏంటి? మనకు మంచి జ్ఞానం, అక్కడ ఆ దారిలో మనల్ని తీసుకువెళ్ళి జ్ఞానం అనేది దాన్ని ఇచ్చి మనకు మోక్షం ఇస్తుంది అని.
తర్వాత దుష్ట దూర. దుష్ట అంటే చెడ్డది. మనలో ఉన్నటువంటి దుష్ట గుణాలు దాన్ని అంతా దూరం చేస్తుంది. లేదా దుస్సంగ, మంచి సత్సంగ ఉన్నటువంటి అవకాశాలు మనకు దొరుకుతాయి. దుష్ట మనుషులు కూడా అనొచ్చు, వాళ్ళతో కూడా మనకు దగ్గర వెళ్ళనివ్వదు, వాళ్ళని మన దగ్గర రానివ్వదు. దుష్ట దూర. దురాచార శమని. ఆచార అంటే మన వేద లేదా సనాతన ధర్మంలో దేని గురించి చెప్పారో దాన్ని మనము ఆచరిస్తే దానికి సదాచార అని పేరు. దాని ఆపోజిట్గా ఉంటే దురాచార. ఏది ధర్మం కాదో తెలిసియో తెలియకపోతేయో దాన్ని ఆచరిస్తే అది దురాచార అయిపోతుంది. ఒక్కొక్కసారి మనకు తెలియట్లేదు మనము తప్పు చేస్తున్నాము అని, ఒక్కొక్కసారి తెలిసి కూడా చేస్తాము. తెలిసియో తెలియకపోతే కూడా చేస్తే అలాంటి దురాచారాన్ని శమన చేస్తుంది. మనల్ని మంచి ట్రాక్లో, ఓహో ఇక్కడ వెళ్తున్నావా నువ్వు, రా, ఎవరో వచ్చి దైవం మనుష్య రూపంలో అదే జగన్మాత వచ్చి మనకు చెప్తుంది, ఓహో ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఎందుకు ఇలా చేస్తున్నావు. అయితే మనకు ఏ దారి సరియో దాన్ని తను చూపిస్తుంది. దురాచార శమని. దోషవర్జిత. ఏ దోషము లేదు. నిరంజన, నిష్కల, నిర్దోష, ఇవన్నీ దోష లేనటువంటిది. ఎలాగ నిష్పాప పాపనాశిని అన్నామో అలాగే మనలో ఎన్నో దోషాలు ఉన్నాయి. తనలో ఏ దోషము లేదు, మనలో ఎన్నో దోషాలు ఉంటే మనం మంచిగా ప్రార్థన చేస్తున్నాము కదా, ప్రార్థన చేస్తే తను ఏ దోషాలు ఉంటే కూడా దాన్ని నాశన చేస్తుంది. మన ఇప్పుడు లక్ష్యం తను అలాగే మనం అవ్వాలి, నేను కూడా జగన్మాత అలాగే అవ్వాలి. అయితే ఏమేం గుణాలు ఉన్నాయో దాని గురించి చెప్తున్నారు. అది కూడా నిర్గుణ అంటున్నారు. అయితే గుణాలు లేవా, మరి ఎట్లా చెప్తున్నాం ఇవి అన్నీ? ఇది సంశయం వస్తుంది. మన వేదాల్లో కూడా నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎలా పరబ్రహ్మని వర్ణన చేస్తున్నారు. ఇది కాదు ఇది కాదు, ఇదా పరబ్రహ్మ, ఆహా ఇది కాదు, ఇదా, ఆహా ఇది కాదు అని అంటున్నారంట. అలాగే ఇక్కడ ఏ గుణ లేదో ఎన్ని నీ వచ్చింది చూడండి. అవి అన్నీ చెప్పి ఇది కాదు ఇది, తత్ త్వం అసి, నువ్వు అంటే అది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది అని అలా అక్కడ వెళ్ళడానికి ఇలా మనకు చెప్తున్నారు. ఇక్కడికి ఈ దోషవర్జిత అనే నామంతో 6వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. నిర్గుణ ఆరాధన కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది మనకు సగుణ ఉపాసన. నిర్గుణము తనే, సగుణము కూడా తనే. అంటే మనం ఇప్పుడు లలితామాతని చూస్తున్నాము. ఆ ఒక్క భావనతో కొంచెం లలితా సహస్రనామ అర్థం తెలుసుకొని పాడితే మన కళ్ళ ముందు తను కనపడుతుంది, కనపడాలి తను. అలాగుండాలి మన భావనాగమ్య. అయితే అలాగుండినప్పుడు తను దేహంతో మనకు కనపడుతుంది. ఒక మూర్తి చూస్తే ఒక్కొక్కసారి ఇది మూర్తి కాదు అనిపిస్తుంది, అక్కడ కూర్చుంది అని అనిపిస్తుంది. కొందరికి అనుభవం అయి ఉండొచ్చు, కొన్ని క్షేత్రంలో వెళితే, కొన్ని గుడికి వెళితే అలాగ అనుభవం వస్తుంది. చూస్తే ఇది మూర్తి కాదేమో, నిజంగా అక్కడ నిలబడి అమ్మవారో ఏ దేవుడో ఉండొచ్చు అక్కడ ఉన్నారా అనిపిస్తుంది మనకు. అయితే అలాగ అనుభవం రావాలి. తను పరబ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్ముడే. కానీ ఈ ఒక్క మూర్తిలో, ఈ రూపంలో, ఈ నామంతో వచ్చి నాకు ఇక్కడ కనపడుతుంది. ఎందుకు? నన్ను ఈ అధ్యాత్మ పథంలో పైకి తీసుకువెళ్ళడానికి.
పరబ్రహ్ముడే. కానీ ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహిస్తుంది అమ్మవారు అని ఆ భావనతో లలితా సహస్రనామం కూడా నామస్మరణ. ఏ ఒక్క నామానికి మనకు అర్థం తెలియకపోవచ్చు, గుర్తుకి రాకపోవచ్చు. ఎన్నో నామాలు ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒకటి రెండు మాత్రమే నాకు గుర్తు వస్తుంది. సరి, ఒకటి రెండు గుర్తు వస్తే అక్కడ కొంచెం ఆగి, ఆహా ఇది అర్థం ఇలా కదా అని ఒక్కసారి ఆహా నా కళ్ళ ముందు ఉంది అని అలా నాకు కనపడుతుంది అని చెప్తే కనపడుతుంది తను. అలాగుండి వేరే నామం వచ్చేసరికి ఇది గుర్తుకు రావట్లేదు, అర్థం రావట్లేదు, నాకు రావట్లేదు అంటే పర్లేదు. నామ చేస్తూ ఏదో ఒక్క స్మరణ, అమ్మవారిది ఏదో ఒక రూపం స్మరిస్తూ నామస్మరణ చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో అందరూ ముందుకు వెళదాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.